ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. దేవుడు మనతో ఉన్నాడు కనుక భయపడనక్కరలేదు. మన దేవుడు ఎవరో తెలుసా? మనలను ప్రేమిస్తూ, క్షమిస్తూ, కనికరిస్తూ, కృప చూపుతూ, మన తోడయ్యుండి మనము చేస్తున్న ప్రతి పనిలో ఆయన సహాయమును అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు మనతో ఉంటే మనం ఎందుకు భయపడాలి? నీకు తోడయ్యున్నవారు నిన్ను, నీ లోపాలను వెతికి నిన్ను కించపరిచి అవమానపరిచే స్నేహితుడు కాదు, కానీ నీకు తోడయ్యుండి నీ బలహీనతల నుండి నిన్ను విడిపించువాడు. నీతో కూడా ఉండి నిన్ను బాధపరిచి గాయపరిచేవాడు కాదు, కానీ నీ లోపములను సరిచేసి క్రమపరిచి సరి అయిన మార్గములో నడిపించగలిగిన మంచి స్నేహితుడు. మనకు తోడయ్యున్న మన దేవుడు మనలను ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా చేయి విడవని దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు. నీకు నీ దేవునికి మధ్య సమాధానమును స్థిరపరిచేవాడై ఉన్నాడు. నిన్ను సమాధానముతోనూ నెమ్మదితోనూ నింపి, ప్రేమతో నింపి, కృపతో నింపి అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా చేయవాడై ఉన్నాడు. ఇంత గొప్ప మంచి స్నేహితుని కలిగి ఉన్న మనము నిజముగా ఎంత ధన్యులమో కదా. ఇట్టి ధన్యతను అనుగ్రహించిన దేవునికి మహిమ చెల్లించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మమ్ములను ప్రేమించిన దేవుడవు, సమాధానమును మా కుటుంబాలలో, మా హృదయాలలో, మా జీవితాలలో అనుగ్రహించుచూ నడిపిస్తున్నారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మాతో కూడా ఉండి మమ్ములను సరిచేస్తూ, క్రమపరుస్తూ, సరి అయిన తిన్ననైన చక్కని మార్గాలలో నడిపిస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మంచి స్నేహితుడా, మీకు స్తోత్రము నాన్న. మా మంచి కాపరి, మీకు స్తోత్రమయ్యా. ఎందరైతే బిడ్డలు ఒంటరితనంలో ఉన్నామని బాధపడుతూ కుమిలిపోతున్నారో, నేను నీతో ఉన్నాను అని ధైర్యపరిచినందుకై మీ స్తోత్రాలయ్యా. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి అయ్యా ఇదిగో సమాధానము లేక నలిగిపోతున్నారు, అశాంతితో అసమాధానముతో కృంగిపోతున్నారు, సమాధానకర్తగా మీరుండి నడిపించుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి మీ కొందనాలు, వారి కుటుంబాలలో, వారి హృదయాలలో, వారి జీవితాలలో మీ సమాధానము స్థిరపరచబడునుగాక. ప్రతి విధమైన అపవిత్రత నుండి, బలహీనతల నుండి అయ్యా మీరు విడిపించి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపమని వేడుకుంటున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరి ఎడల కృప చూపండి. నేను నీతో కూడా ఉన్నవాడను అని ధైర్యపరచండి అయ్యా. సమాధానకర్తగా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. పిల్లల భవిష్యత్తును గురించి బాధపడుతున్న తల్లిదండ్రులను మీరు ధైర్యపరచండి. యవనస్తులైన బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. చంటి పిల్లలను కాపాడండి. వృద్ధులైన తల్లిదండ్రులను మీ కృపలో భద్రపరచండి నాన్న. ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. వారు ఏ అక్కరలో ఉన్నారు, ఏ అవసరతలో ఉన్నారు, ఏ అశాంతితో నలిగిపోతున్నారు, విడుదలనిచ్చి నెమ్మదిని కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకుని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ప్రతిరోజు కూడా వాగ్దానం షేర్ చేస్తూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా